ఉండాలంటే దేవునికి స్తోత్రములు. ఈ యొక్క ఫెలిక్స్ లో ఏమి లేదంటే పశ్చాత్తాపము లేనే లేదు. ప్రేమించేవాళ్ళారా, ఈ రోజు అనేకులు కూడా ఎలా ఉన్నారంటే వస్తున్నారు, వెళుతున్నారు. జీవము గల వాక్యం అందింపబడుతున్నప్పటికీ కూడా వారు నిర్జీవంగా జీవిస్తున్నారే కానీ జీవము గల దేవుని వద్దకు వచ్చి ప్రభువా నేనేం చేశాను, పాపము చేశాను, నన్నేం చేయమంటావు ప్రభువా అని చెప్పేసి అడగట్లేదు. ప్రేమించేవాళ్ళ ఈరోజు మనం విన్నటువంటి మూలవాక్యం మనం గమనించినట్లయితే వారు ఏం చేయమని చెప్పారు, మేమేమి చేద్దాం అన్నప్పుడు మరి పేతురు ఏం చెప్పాడంటే యేసు క్రీస్తు ప్రభు నామములో బాప్తిసము తీసుకోమన్నారు. దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు ప్రభు నామములో రక్షణ పొందమని పేతురు చెప్పాడు. మనం చూస్తున్నప్పుడు ఎంచుకోవాలన్నా ఎందుకు చెప్తానంటే ఎప్పుడైతే నీ హృదయంలో జీవవాక్యం అందింపబడిన తర్వాత, నీ యొక్క హృదయం కదిలింపబడిన తర్వాత నీవు నిర్జీవంగా అనగా సమాధమైన యొక్క జీవితం ఉన్నదని చెప్పేసి నిన్ను నీవు గమనించుకొని లోతునకు వెళ్ళి నీలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మను అనగా అంతర్వాణిని చూసి నువ్వు గ్రహించుకొని మరి దేవుని చెంతకు వచ్చి నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రభువా నన్నేం చేయమంటావు, ఈరోజు నన్నేం చేయమంటావు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములో పెరిగిన వాడను తండ్రి, నువ్వు మాత్రమే జీవగల దేవుడవు, జీవమిచ్చు వాడవు, రక్షణించు వాడవు అని చెప్పేసి ఆయన ముందు మరి సాగడపడటకు సిద్ధపడలేకపోతున్నా. ప్రేమించగలరా, మరి ఈ వాక్యం ఇచ్చిన మీరు మరి ఫెలిక్స్ వలె మీ యొక్క జీవితాలను మరి భయముతో వణుకుతో జీవిస్తూ మరి దేవుని ఆశ్రయించలేకపోతున్నారా? లేక ఆనాడు సహోదరులారా మేమేమి చేతుమని చెప్పేసి పేతురు యోహాను వద్దకు వచ్చి పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలకు దగ్గరకు వచ్చి వారు ఆనాడే ఎంతమంది రక్షణ పొందారని ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందినట్లు వాక్యము సెలవిస్తుంది. ప్రేమించాలా, సుమారుగా 3,000 మంది ఒకే దినాన ప్రభువుని తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. వాక్యం ఇచ్చిన నీవు మరి నువ్వు స్వస్థ గురించి నువ్వు అడుగుతుండవచ్చు, బాగానే ఉంది, కానీ స్వస్థత కంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమించవాళ్ళారా, ఒకవేళ నువ్వు స్వస్థత కలిగి మరణించినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కానీ నువ్వు రక్షణ కలిగి నువ్వు రక్షింపబడి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మరణించినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో మరి ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నట్టు కొరకు దేవుడు నీకు స్థలము సిద్ధపాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంచిన నీవు మరి మేమేమి చేతుమని చెప్పేసి ఆనాడు పేతురు యోహాను వద్దకు వెళ్ళి అడుగుచినటువంటి జనాంగములు ఒక్కరిగా నువ్వు ఉండాలి అంటే నేను నీవు పరీక్షించుకో. దావీదు అంటాడు 51వ అధ్యాయం 54వ వచనం చూసినట్లయితే దావీదు ఏమని అడుగుచున్నాడో చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను ప్రభువా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రభువా విమర్శ దినములో నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను నీ ముందు నేను నిలిచినప్పుడు నేను అపవాదిగా కనపడతాను ప్రభువా. అపవాదిగా కనపడ్డప్పుడు తండ్రి నీవు నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ అప్పగిస్తావంటే ఆ యొక్క నరకానికి అప్పగిస్తావు ప్రభువా. ఆ యొక్క నరకంలో చూసినట్లయితే అక్కడ అగ్ని ఆనదు, పురుగు చావదు ప్రభువా. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో పెరిగిన వాడును తండ్రి. అయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడగమని చెప్పేసి దావీదు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమించే వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్న నీవు ఈ యొక్క పాపం ఒప్పుకుంటూ నేనేమి చేయాలి? ఎందుకంటే వాక్యము నీ హృదయంలోకి దూచుకొని వెళ్తుంది. నా ప్రియ సహోదరుడా, నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపములో పెరిగిన వాడను కనుక అయ్యా నీ రక్తంతో నన్ను కడగమని చెప్పేసి దావీదు, ఎందుకంటే నా తల మీద నా పాపములు నా దోషములు ఏమవుతున్నాయి, పొర్లుచున్నవి. 38వ అధ్యాయము 4వ వచనం గమనించినట్లయితే ఏమని చెప్తున్నాడంటే దావీదు, చూడండి ప్రేమించే వాళ్ళారా, నా దోషములు నా తల మీదుగా, ప్రైజ్ ది లార్డ్, నా దోషములు ఎక్కడండి? తల మీదుగా మనకు కనబడవండి, మన మీద ఉన్నాయి, మనతో నడుస్తున్నాయి, మనం నరకానికి తీసుకెళ్తున్నాయి. కానీ మన గుడ్డి వారమే గ్రహించలేకపోతున్నాము. దావీదు మనోనేత్రములు వెలిగింపబడిన వాడై దేవుని సన్నిధిలో అడుగుచున్నాడు ఏమిటంటే నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. దేవునికి స్తోత్రములు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. 8వ వచనం
నేను సొమ్మసిల్లి ఉన్నాను, బహుగా నలిగి ఉన్నాను ప్రభువా. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. దేవునికి స్తోత్రములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఇచ్చిన నీవు కేకలు వేయుచున్నావా? నీలో పాపం ఉన్నదా? ఒకవేళ నీలో పాపం లేదు నువ్వు చెప్పుకున్నట్లయితే నువ్వు అబద్ధకుడు అవుతావు. వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఇచ్చిన నీవు దేవుడితో స్వయంగా మాట్లాడుతున్నాడు. నీ పాపం లోకమని చెప్పేసి నువ్వు రక్షింపబడి ఉండవచ్చు, కానీ నీలో ఇంకా నువ్వు పాపం ఉన్నట్లయితే, నేను రక్షణ పొందాను అనుకుంటున్నావేమో, కానీ ఒకవేళ నీలో ఇంకా నువ్వు పాపం ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంచిన నీవు నిర్జీవమైన జీవితాలను మార్చుకొని జీవం గల యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో నీవు నీ హృదయాన్ని దేవుని అప్పగించడానికి సిద్ధంగా ఉండు. ప్రభు నీతో మాట్లాడుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. అందరూ తరలించండి. జీవము గల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ యొక్క జీవము గల వాక్యమును ప్రభువా తండ్రి అందింపబడటకు మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనములు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభువా వాక్యం వింటున్న అనేక మందిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన నాడు ప్రభువా మీ యొక్క వాక్యము ద్వారా అనేక హృదయాలను మీరు కదిలించాలని మేము నమ్ముచున్నాము తండ్రి. ఆనాడు ఇంచుమించు 3000 మందితో మీరు మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ రోజు ప్రభువా యొక్క శుభవార్త టీవీ ఛానల్ ద్వారా ప్రభువా దేశంలో ప్రభువా తండ్రి నలుమూలల ప్రపంచంలో ప్రభువా అనేకలతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆనాడు ప్రభువా మీ యొక్క వాక్యము తండ్రి వారి హృదయంలో ప్రభువా సొచ్చుకొని వెళ్ళినట్లు మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా వారి హృదయాలు నరకబడినట్లు మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా హృదయము బహు మోసకరమైన వాక్యము సెలవిస్తుండగా తండ్రి, ఎవరైతే మోసకరమైన జీవితంలో ఉంటున్నారో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క వాక్యము ద్వారా వారి హృదయాలను ప్రభుత్వం కదలించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా దావీదు వలే ప్రభువా తండ్రి నాయనా ఈ లోకములో అయ్యా నేను పాపములో పుట్టిన వాడిని చెప్పి దావీదు చెప్పుచున్నాడు తండ్రి. అవును తండ్రి, ఈ లోకములో తండ్రి ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎలాగో సంభవించిన తండ్రి, ప్రతి మనుషుడు తండ్రి పాపంలో జీవిస్తున్నాడు కనుక నా పడగ తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా మీ యొక్క నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంతో కడగమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన అనేకులు ప్రభువా తండ్రి నాయన వ్యాధి బాధలతో ఉంటున్నారు తండ్రి నాయన, అనేకులు శ్రమలో ఉంటున్నారు ప్రభువా, అనేకమైన బిడ్డలు ప్రభువా తండ్రి వారి యొక్క పరీక్షలు రాస్తుండగా నా పడగ తండ్రి నాయన వారు భయపడుచున్నారు ప్రభువా తండ్రి. వారికి మీరు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా స్వస్థత వారికి స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా మీ నామములో స్వస్థత కలిగిన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి మేము అడుగుచున్నాము తండ్రి. అయ్యా ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి నాయన అయ్యా నిర్జీవ జీవితాన్ని విడిచి ప్రభువా ప్రతి బిడ్డ మీరు ఉద్యోగం కలిగి జీవించడానికి మీ సహాయం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు విన్నటువంటి దైవ సందేశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మా అడ్రస్ను సంప్రదించండి. దయతో మీ అభిప్రాయములు మాతో పంచుకొనండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ దిద్దికోట ప్రసాద్ కుమార్, డోర్ నంబర్ 46-495, చింతల్, హైదరాబాద్ 500082. మా సెల్ నంబర్ 901-063-1110. దేవుడి మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.